ఎస్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న ఆ కేసు ముందుకు వెళ్ళకపోవడం కారణంగానే మనం ఏదైతే రహదారి గురించి మాట్లాడుతున్నామో ఆ రహదారికి సంబంధించిన పనులు ఆగిపోయినాయి అని మాట్లాడుతున్నారు. సో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, దానివైపు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమైనా చెప్తున్నారా? అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ ట్రిబ్యునల్ సంబంధించి ఇక్కడ ఎక్కువగా అధికంగా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను కొట్టేయాలంటే కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడ రహదారులు వేసే పరిస్థితి ఉందంటే అధికారులు అయితే క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇంత ప్రమాదాలు జరుగుతున్నా, ఎందుకంటే స్థానికంగా హైదరాబాద్కు అతి దగ్గరలో అంటే ఇక్కడ నిత్యం రాకపోకలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, విద్యార్థులు కానీ, హైదరాబాద్ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్ పని మీద అయితే నిత్యం కొన్ని వేల మంది వస్తుంది. దానికి తగ్గట్ల ఆర్టీసీ అధికారులు అయితే ఇక్కడ సర్వీసులు లేవు. ఏదైతే నామమాత్రంగా సర్వీసులు ఉన్నాయంటే అధిక మోతాదులో అంటే ఒక బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణించాల, బస్సులో 70-80 మంది కూడా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. మాకు బస్ సర్వీసులు ఆర్టీసీ అధికారులు ఆ బస్సులు లేకపోవడం వల్ల మేము ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడ ఏదంటే ఇక్కడ సిటీకి అతి దగ్గరలో ఉండడం వల్ల అంటే కొంతమంది స్థానికుల నుంచి అంటే ఆటోలో వెళ్లాలన్న ఒక ఆటోలని అంటే పోలీసులు పరిమితులు చేస్తున్నారు. అంటే సిటీ దాటడానికి అంటే ఎక్కడైతే తాండూరు కానీ మొయినాబాద్ దాటాలి అంటే పోలీసుల పర్మిషన్ ఉండాలి ఆటోలో. అంటే మేము నిత్యం అయితే ఆర్టీసీ బస్సుల మీద వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఉదయాన్నే 4:40 తాండూరు అంటే ఏదైతే ఈ బస్సు ప్రమాదానికి గురైంది బస్సు మనం చూస్తాం కదా, తాండూరులో 4:40 బస్సు బయలుదేరింది. అంటే 6:15 ఇక్కడ యాక్సిడెంట్ అయిన ప్రమాదం సంభవించింది. అంటే ఈ బస్సు అయితే ఇది ఆర్టీసీ అయితే అద్దెకు తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది పూర్తిగా. అంటే ఇక్కడ ఈ బస్సు అయితే ఆర్టీసీ అయితే అద్దెకు తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ డ్రైవర్ దస్తగిరి స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అంటే ఆర్టీసీ అధికారులు అయితే ఈ హైర్ కి సంబంధించి అంటే తీసుకున్నారో వాళ్ళకు నిషిద్ధమైన డ్రైవర్లా లేకపోతే శిక్షణ ఉందా అనే దాని మీద కూడా స్థానికుల నుంచి మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. ఇలాంటి డ్రైవర్లు శిక్షణ లేకపోవడము, ఇలాంటి రహదారులను బస్సు తోలాలను సరైన పద్ధతి క్రమశిక్షణ వాళ్ళు తోలాల్సి వస్తుంది. ఇక్కడ నిత్యం రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ కూడా రావడానికి కూడా గంట సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రోడ్లు క్లియర్ గా లేకపోవడము ఇక్కడ మొత్తం గుంతలమై మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ప్రమాదం జరిగిన ప్రమాద సంఘటన మనం చూడొచ్చు. ఈ రోడ్స్ ఎలా ఉన్నాయంటే అంటే ఒక్కసారిగా మనము అంటే ఇక్కడ నిత్యం ఏదైనా సరే ఒక బ్రేక్ వేస్తే అంటే ఒక 2 వీలర్ కానీ ఆటోలు కానీ బ్రేక్ వేస్తే జారి సమాధానం జరిగే పరిస్థితి ఉంది. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. ఈ కంకర్ లోడ్ ఏదైతే ఉందో మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే బస్సు ఏ విధంగా ధ్వంసమైనది మనం చూడొచ్చు. అంటే పార్ట్లుగా విడిపోయి అంటే ప్రమాద సమయంలో ఏదైతే మృతులు ఎలా బయటపడారనే దానిపైన కూడా అంటే స్థానికంగా అక్కడ ఎవరైతే పోతున్నారో అంటే ఆ ప్రమాదం జరిగిన సమయంలో పోలీసుల కన్నా ముందే ఇక్కడైతే స్థానికంగా కొంతమంది అంటే ఇక్కడ వెహికల్స్ వెళ్లే వాళ్ళైతే వాళ్ళని రక్షించడం జరిగింది. ఇమీడియట్లీ 108 కానీ ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించే ప్రయత్నం కూడా చేశారు. రైట్ అండి, మొత్తానికి అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఏదైతే టిప్పర్ లారీ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ టిప్పర్ లారీ ఓవర్ స్పీడ్తోనూ అలాగే ఓవర్ లోడ్తో వెళ్లి దాని మీద పడింది. ఆ కారణంగా అందులో ఉన్న ఆ టిప్పర్లో ఉన్న ఏదైతే కంకర్ ఉందో ఆ కంకర్ దాని మీద పడ్డాం. అయితే యూజువల్గా కంకర్ ఇలాంటి తీసుకెళ్తున్నప్పుడు వాటి మీద టార్పలిన్ కట్టాలన్న ఒక రూల్ ఉంటుంది. దాని ఇది పాటించలేదా ఈ టిప్పరు? అంటే నిత్యం ఇక్కడ ఎందుకంటే సిటీకి అతి దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ మట్టి కానీ కంకర్ లోడ్ అంటే సంబంధించిన అంటే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ అనుమతులు లేకుండా కూడా నడుస్తున్నాయని తెలుసు. అంటే మనం ఎక్స్క్లూజివ్ అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేది క్లియర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ అంటే దానికి పరిమితికి మించి అంటే కంకర్ తోలుతున్నారు. ఒక పాయింట్ చెప్పండి, అక్కడ టైర్స్ అని కూడా బరస్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. అవి నిజంగానే బరస్ట్ అయినాయా? బ్యాక్ సైడ్ టైర్స్ కానివ్వండి అవి అయినాయి. ఒకసారి మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ప్రమాదం ఏ స్థాయిలో మనకి జరిగిందో మనం చూడొచ్చు. అంటే ఒక టైరు అంటే విరిగిపోయేంత పరిస్థితులు అంటే స్పీడ్ అంటే ఎంత వేగంగా అయితే ఆర్టీసీ బస్సుని తగిలిందో మనం చూడొచ్చు. అంటే ఈ ప్రమాదం మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు, దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే టైరుడు పగిలిపోయే పరిస్థితులు అంటే ఏ భారీ స్థాయిలో అంటే ఎంత స్పీడ్ లో ఈ బస్సును తగిలిందో మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఏదైతే అంటే ప్రమాదానికి సంబంధించిన టిప్పర్ డ్రైవర్ అయితే మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. టిప్పర్ సంబంధించిన డ్రైవర్ పార్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో టిప్పర్ డ్రైవర్ అంటే ఆన్ స్పాట్ లోనే ప్రమాద సమయంలో చనిపోవడం జరిగింది. అదే సమయంలో ఆర్టీసీ డ్రైవర్ అంటే ఒకసారిగా వేగంగా దూసుకుపోవడంతో అంటే ఆ బస్సు అటు సైడ్ టిప్పర్ ఇటు సైడ్ రావడంతో అంటే ప్రమాదం భారీ అంటే ఎంత స్పీడ్ జరిగింది అంటే ఇక్కడ అధికారులు అనేది అంటే ఇంత పెద్ద భారీ మొత్తంలో వెహికల్స్ నడుస్తున్నా కూడా అధికారులు చూసి చూడట్లు తెలుస్తుంది. ఎందుకంటే
ఈ టిప్పర్ లారీలకు ఒక వేగ పరిమితి ఉంటుంది, దానికి మించిన పరిమితులు ఈ రోడ్లు సరిగా లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని స్థానికంగా అధికారులు కానీ స్థానిక నేతలు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. రైట్, ఈ టిప్పర్లో ఏదైతే తీసుకెళ్తున్నారో కంకర తీసుకెళ్ళడానికి కొన్ని పరిమితులు ఉంటాయి, అలాగే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏమిటిని పాటించలేదంటారా ఈ టిప్పర్ డ్రైవరు? 100% పాటించట్లేదు. ఎందుకంటే దీనికి ఎక్కడ ఎటువంటి అనుమతులు కూడా లేవు. దానికి అన్ని అధికారులు కూడా చూస్తూ, అంటే అధికారుల అండతోనే ఇక్కడ భారీ స్థాయిలో కంకర కానీ మట్టి కానీ సిటీకి అంటే హైదరాబాద్ కు నిర్మాణ సంస్థలకు తోలుతున్నట్లు ఎలాంటి పరిమితి లేకుండా కూడా అంటే అధికారులు చూడనట్లు అంటే దీంతో ఇంతవరకు అవినీతి చాలా వరకు అవినీతి తెలుస్తున్నట్లుంది. ఎందుకంటే ఇలాంటి కంకర తోలాలంటే కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి ట్యాక్స్ కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా లారీలు ఇక్కడ నుంచి రోజు నిత్యం వందలాది లారీలు ఎలా వస్తున్నాయి. ఈ వందలాది లారీలు ఏదైతే పర్మిషన్లు తీసుకోకుండా అంటే ప్రమాదాలు కూడా కారణమవుతున్నాయి. రైట్, మొత్తానికైతే మనము మరొక ఎక్స్క్లూజివ్ విజువల్ మనం చూస్తున్నాం. ప్రవేశం లేకపోయినా టిప్పర్ లారీ సిటీల్లోకి ఎలా వెళ్తోంది అనే దానికి సంబంధించిన ఒక ఫోటో మీరు చూస్తున్నారు. ఆ ఫోటోకి సంబంధించిన టిప్పర్ లారీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనకు తెలుసు చాలా క్లియర్గా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏదైనా టిప్పర్ లారీ, అందులో ముఖ్యంగా ఇలాంటి కంకర కానివ్వండి, ఇసుక కానివ్వండి, వాటిని తీసుకెళ్లాలి అంటే కొన్ని సమయాల్లో మాత్రమే సిటీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ సమయం మించిపోతుందన్న ఆదుర్దాలోనూ ముఖ్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచనతోనూ ఇలా లోడ్ వేసుకొని ఓవర్ స్పీడ్తో అవి సిటీలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంటే అందులో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. మీరు ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నారు. ప్రవేశం లేకపోయినా సరే టిప్పర్ లారీ వెళ్తున్న దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు మీ బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా కనిపిస్తోంది. అంటే ఇంకొక నేపథ్యం చెప్పాలంటే, ఎందుకంటే ఇది రాత్రి 12 తర్వాతనే మాత్రమే ఈ లారీలు అనేది అంటే ఈ లారీలు అనేది సిటీలోకి ప్రవేశిస్తాయి. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏంటంటే పోలీసులు కానీ దానికి సంబంధించిన శాఖపరమైన ట్యాక్స్ అంటే అనుమతులు లేకుండా లారీలు తిరుగుతున్నాయి. కాబట్టి ఇవి రాత్రి 12 తర్వాతనే అధికారుల అండతోనూ పోలీసుల అండతోనూ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇది టైం టు టైం అంటే సిటీలోకి పోవాల్సి ఉంటుంది. ఆ సిటీలోకి పోవాలి అంటే ఆ టైం టు టైం అంటే ఓవర్ స్పీడ్ తోనే వస్తేనే కానీ ఇలాంటి పెద్ద అంటే ఇంత పెద్ద లోడ్ తో వెళ్లే లారీలు టైం టు టైం అంటే సిటీలోకి అలౌ చేయాలి. అంటే సిటీలోకి అనుమతి కావాలనే ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపలే పెట్టాలి. ఎందుకంటే దీనికి అనుమతులు లేవు. అంటే ఏంటంటే ఇక్కడ కంకర కానీ మట్టి కానీ తీసుకుపోవాలంటే దానికి ఎంఆర్ఓ నుంచి పర్మిషన్ ఉండాలి, అక్కడ అధికారుల నుంచి కూడా పర్మిషన్ ఉండాలి. కానీ అలాంటి పర్మిషన్ లేనందున రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున లోపలే అంటే సిటీలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి ఇన్ని జరుగుతున్నా కూడా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని స్థానికంగా